ఏం లే గైస్, జర హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, జర్రా సపోర్ట్ ఇస్తే చాలు గైస్, జర సపోర్ట్ ఇవ్వరి అంతే చెప్పాలనుకుంటున్నా. కానీ వీడియో అయితే గిల్లి ఉంటుంది, కానీ మీరు చూసే బురాన్ అయిపోతారు. సరే గైస్, చూడరు మళ్ళీ వీడియో చూడరు, ఎంజాయ్ చేయరు. పెట్టాం సో సండే ముందు అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు సడన్ గా ప్లాన్ ఎందుకు ఏందో అసలు ఏం అడగకండి. మన అంకిత్ ఆడైతే రేపు తిరుపతి వెళ్ళిపోతున్నాను అనేసి, ఇప్పుడు ఏమైతే అది నేను అడ్డదాముండి పోతా, నేను వస్తే రండి లేకపోతే రాకండి అనేసిండు. సో ఇప్పుడు అందరం పోతున్నాము అడ్డదాము. 2 గంటలు వెయిట్ చేసి చూడు చూడురా 2 గంటలు చిన్నది అంకితాడు వెయిట్ చేయించాడు. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము అండర్దాము. సో ఇప్పుడైతే సీదా అక్కడ పోయి కలుద్దాం మిమ్మల్ని. రైట్, కొన్ని ఇలా బ్యూటిఫుల్ ప్లేసెస్ వస్తాయి, అవి చూస్తాం. ఒక క్లిప్ పెడుతూ ఉంటాం, చూడరి ఎంజాయ్ చేయండి. రైట్, ఎంత మంచి వీడియో క్రేజీ పోతున్నాం. అగో ముంగట అంకితాడు పోతున్నాం ఒకసారి, ఆడవాళ్ళే లేట్ అయింది. చూడు ఎంత మంచి వీడియో. కూల్ ఉందో ఇది చూడండి, ఎంత కూల్ ఉంది. అది మొత్తం క్రేజీ ఉంది. మన అంకిత్ గాని వల్ల వచ్చినాం ఈడకి. పోలీసు వాళ్ళు వీళ్ళందరూ అనిపించారు, తప్పించుకొని వచ్చినాం ఈడకి. చూడండి ఇప్పుడైతే మస్తు అనిపిస్తుంది. మధ్యలో ఈ చెట్లు ఇంత చల్లగా, ఇది చూడండి లైట్ ఇంకా ఈ రోడ్ వచ్చి తిరిగి మంచిగా ఫ్రెండ్స్ ఇల్లు చూసుకుంటా ఎంత బాగుంది నేచర్. వచ్చి ఎంజాయ్ చేయండి. ఇక మంచి రోడ్ ఉంది. ఇంత క్రేజీ ఉందా మీరు వస్తే మీకు తెలుస్తుంది. మీరు సో గైస్, మన కెమెరామ్యాన్ మంచి సీనరీ తీస్తుంటే అంకిత్ గారి మైండ్లో చూడండి ఏం రన్ అవుతుందో, మీరే చూడండి అసలు ఆడు ఎట్లా ఆలోచిస్తుండో. ఇక్కడ సీసీ కెమెరా దొరికితే ముట్టవుతారు, కమ్ముకోవడం దగ్గర మేము ముట్టవుతారు. ఢిల్లీ ప్లానింగ్తో దొరికిస్తామా, ఏం చేద్దామా? అరే ఒకటే ఆప్షన్, ఈ హెల్మెట్ వేసి మనకు వద్దు. హెల్మెట్ నాకు నచ్చలే, నాకు ఆ హెల్మెట్ మొత్తం నచ్చింది. ఇది పెట్టేసి రీప్లేస్మెంట్ ఇస్తూ వెళ్ళిపోదాం. మనం 9 పెద్దాం, ఎందుకంటే ఆ హెల్మెట్ ఓకే. లెట్స్ డూ ఇట్. ఇప్పుడా దొరికినా అనుకో ఏమవుతుంది అలా ఉంటా. గైస్, మన కెమెరామ్యాన్. సో ఇక్కడ గైస్ చూస్తారు కదా, మన అబ్బిగాడు బండి ఇచ్చిండు. అబ్బిగాని బండ అయిపోయింది. ఇప్పుడు ఏందో అర్థమైతలేదు. ఇగో అబ్బిగాని బండి మీద ఈడు ఇంకా ఎవడొచ్చిండో నీతో ఈడేం చేసిండో కానీ బండ అయిపోయింది. చూస్తారు కదా సీనరీ అయితే క్రేజీ. సో ఇప్పుడు చూస్తారు కదా, ఇప్పుడు వెళ్ళిపోదామా? సరే ఇప్పుడు పోదాం. బండి అయితే అయిపోయింది, ఒక సీన్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూద్దాం గైస్, ఇప్పుడు ఏమవుతుందో, నెక్స్ట్ ఎన్ని కష్టాలు వస్తాయో చూద్దాం. ఇప్పుడైతే అయిపోయింది. రైట్, మళ్ళీ వెళ్ళిపోదాం నాడు. సో గైస్, అది నాది అయితే తనుజా ఉంది. వద్దువా. సో గైస్ వచ్చేసి అండర్ మూన్ ఇదే ఎంట్రన్స్. వచ్చేసాం అండర్ ద మూన్. ఇప్పుడు జల్దీ మనం పోయి ఫోటోలు తీసుకోవాలా, ఎందుకంటే పోలీసు వాళ్ళు వస్తారు. ఆల్రెడీ మీకు నోటీస్ చూపించాలి, సారీ పోయేటప్పుడు చూపించేస్తారు. చూపించేద్దాం. నోటీస్ అక్కడ ఉండే
ఇది విజిటింగ్ ప్లేస్ కాదు, చాలా డేంజరస్ అని రాసి ఉండే. సో మనం ఏం చేయనీకి రాలేడా, జస్ట్ ఫోటో దిగేసి రైట్ ఇచ్చి అర్థమవుతుందా. అది చూడరు మస్తు మంది వస్తారు. ఒకసారి అటు పోయి అది ఇంకా మంచిగా చూస్తున్నా. మస్తు 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 అవుతున్నాడు. సో ఇప్పుడే వెళ్ళిపోదాం. ఇంకొక్కనే ఆకింది డిఫెన్స్. ఇప్పుడు చూడండి అందరిదా ముందు స్టార్ట్ అయిపోయింది. అండర్ మూడ్ సౌండ్ మరి ఎక్కువ వస్తున్నట్టు కదా. ఎంట్రెన్స్ ఆడ వచ్చేసింది చూడు. సరే చదవండి, అభినయ్ వస్తుండే ఇప్పుడు. నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చాం, మన దాంట్లో ఒక్కని గిట్ట లైసెన్స్ లేదు. పట్టుకుంటే వస్తే ఓకే, దేవుని వల్ల పట్టుకోకపోతే మంచి. 3 months వస్తుంది కానీ లైసెన్స్. 3 months ఎవరికి? పవన్ కానీ బొంగు వస్తుంది. ఎందుకు రాదు? సో కంప్లీట్ అయిన తర్వాత మన కెమెరామ్యాన్ చాలా కష్టపడతాడు. సో కంప్లీట్ ఇది ఎంట్రన్స్. ఓకే, సో ఇప్పుడైతే పోదాం, పోయి చూసేద్దాం. మస్తు అని అంటారు. నేను ఆల్రెడీ 2 times వచ్చా, కానీ అప్పుడు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేకుంటుండే. ఇప్పుడే మొత్తం సెక్యూరిటీ అని చేసి. సో చూస్తారు కదా మన కెమెరామ్యాన్ ఇక్కడ అభినయ్ ఇవ్వండి. అందరికంటే వేసిన కొడుకు బ్లాక్ షర్ట్లో ఉన్నాడు కదా, ఆడు పెద్ద వేసిన కొడుకు. ఇంకోడు కృష్ణ గాడు. సో ఇప్పుడు వెళ్ళిపోదాం. అండర్ ముందుకు వెళ్ళి చూసి ఒక ఫోటో గీటో తీసేసి రైట్ ఇచ్చే ఇంటికి మళ్ళీ బ్యాక్ అట్లా తినేసి మనం పోదాం. అది చూస్తారు ఆ సీనరీ అక్కడ చూడండి. డేంజర్ జోన్ అని పెట్టా తీసి పడేసిరు. సో చూస్తారు కదా మొత్తం అది అసలైన అండర్ ద మూన్. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోతాము. వాళ్ళు అక్కడ ఉన్నారు. బండి వేసుకొని రమ్మంటే బద్దకం కాదు సన్కి చెప్తాను నేను. చూస్తురా ఆడ అర్థం చూస్తున్నా. అది చూడండి, అక్కడ ఒకసారి స్విమ్మింగ్ కూడా చేసినాము. మస్తు మజా వస్తుంది. ఇక్కడ చూస్తురా, ఇక్కడ వచ్చి కుక్ కూడా వేసుకుంటారు మస్తు మంది. నాడు మన వాళ్ళందరూ ఇటున్నారు. నాడు హోటల్ దిగిరా అంటే చెప్పి ఇక్కడ ఉండి చెల్లి కొడదాం. రాజేష్ తిరుగు. సో గైస్ ఎక్కువైతే ఏం చేయలేదు, జస్ట్ ఫొటోస్ దిగేసి వెళ్ళిపోయినాం అంతే. మస్తు తిరిగినాం, ఎంజాయ్ చేసినాం, కూర్చొని మాట్లాడుకున్నాం. అండ్ ఇంకా చాలా చేద్దాం అనుకున్నాం కానీ ఏం మైండ్కి రాలేదు. సో ఏం చేయలేదు గైస్. ఇప్పుడు టైం అయితే అయిపోయింది. ఎంతరా టైము? 6:47 గైస్ టైం అయితే. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము జల్దీ. ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తే అయిపోతుంది, నడుది వాడు వెళ్ళిపోదాం. గైస్ వాళ్ళైతే పోతుర్రు బండి దేనానికి. ఇప్పుడు పోతే చాలా అసలుకే చీకటి పడిపోతుంది. ఐఫోన్ కాబట్టి జర తెల్లగా కనిపిస్తుంది కానీ చీకటి పడిపోతుంది. ఇవ్వండి అభినయ్ అయితే మంచిగానే కనిపిస్తుంది. వర్షిత్ ఆడైతే తెల్లోడే. వీళ్ళిద్దరు కూడా కనిపించేస్తారు. అండ్ అంకిత్ ఆడొస్తుండు. అంకిత్ కానీ యాక్చువల్లీ ఫొటోస్ కావాలనేసి వచ్చిండు. మంచి దింపేసినాము. నో ప్రాబ్లం, లెట్స్ గో గైస్. ఇప్పుడు నేను కనిపిస్తాను. పోలీసు వాళ్ళు వచ్చిరనుకో తీసుకో. సో గైస్ చూస్తారు కదా, ఇప్పుడు అయితే వెళ్ళిపోదాము. సో గైస్ చూస్తారు కదా, ఇది వార్నింగ్ అండర్ ద మూన్ ఓకు అనేసి. ఇప్పుడు మన వాళ్ళు అయితే అందరు వచ్చేసారు. సో పోదాం. టైం ఎంత అవుతుంది ఫ్రెండ్స్? మేము బయటకు వచ్చేసింది. సీదా రోడ్ అనమాట. కొట్టేద్దాము, ఒకటే కొట్టుడు 7:01 అవుతుంది. బయటకు వచ్చేసినాం, ఇక పోదాం రైట్. సో గైస్ చూస్తారు కదా, ఇప్పుడు బండి అయిపోయింది. మేము టో కొడుతున్నాం. ఇగోరి ఇది మా స్టైల్ ఆఫ్ టో. ఇట్లా కొట్టాలా మేము టో ఎప్పుడు. ఇప్పుడు ఇట్లా అయితే ఈజీ వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోదాం జల్దీ. సో అది చూస్తారు కదా, అది చూడండి ఎంజాయ్మెంట్ దోస్తులు ఉండే చాలు గైస్.
అంతే. చూసారా ఎట్లుందో మొత్తం ఆ మొత్తం గైస్ ఇప్పుడే వెళ్ళేసి వచ్చేసినాము. ఇప్పుడే టోవర్స్ కూడా వస్తుంది. ఇప్పుడే టోవర్స్ కూడా వచ్చేసారు. సో ఇప్పుడు నడండి. ఇప్పుడు ఎంజాయ్ చేశారా? హ్యాపీ సాటిస్ఫాక్షన్. తిరుపతి సంతోషంగా పోతావా? గుండె వేయించుకుంటావా? నెక్స్ట్ గుండు నువ్వే. గైస్ ఇక్కడికే మన వ్లాగ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం రైట్.